భార్య ఎప్పుడు సమాజ సేవలో ఉంటారు కదా, మరి మీ ఫ్యామిలీ లైఫ్కి ఎప్పుడు ఇబ్బంది రాలేదా? యాక్చువల్లీ నా భార్య సమాజ సేవలో ఉండటమే నాకు ఇష్టం. ఫ్రీడమ్ భార్యకి. మాట్లాడుతున్నాం కదమ్మా. ఎన్నాళ్ళు నాన్న నాకు ఈ కష్టాలు, ఎన్నేళ్ళు నాన్న నా తల్లికి కన్నీళ్లు. మమ్మల్ని నడు సముద్రంలో వదిలేసి నువ్వు ఇక్కడ కులకడానికి సిగ్గు కాలేదు? ఎవడండి వీడు? ఉమాదేవి. మా అమ్మ కాపురంలో చుచ్చు పెట్టేసి ఇప్పుడు ఏమి తెల్లట్టు నటిస్తున్నావే నంగనాచి. ఏంట్రా వాగుతున్నావు? వాగడం కాదే, ఏంటండి వాడు అలా వాగుతుంటే చూస్తూ ఊరుకున్నారు? బాబులు ఇంటికి వెళ్ళు ముందు. నువ్వు కాసేపు ఊరుకోవయ్యా. ఈ వేళ ఈ ఇల్లును కూల్చి నీ జుట్టు పట్టుకుని బయటికి లాగితే నేను ఇంటి నుంచి వెళ్ళను. అందరు చచ్చిపోతారా? అంటే వీడు మీ కొడుకా? అబ్బా, ఫస్ట్ ఫ్యామిలీని పట్టుకొని నీ కొడుకా అని క్వశ్చన్ అంటే అయ్యయ్యో, ఎంత మాట అంటున్నాడండి. 24 క్యారెట్ గోల్డ్ లాంటి మా అమ్మ జీవితాన్ని నాశనం చేసేసావే కసకంత్రి. పద్దు తీసుకెళ్ళు వీడిని. ఏం జరిగినా పర్వాలేదు, ఊరుకో. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా తల్లికి న్యాయం జరగాలి. బయటికి రావే, చూడు. జిల్లాలోని చిన్నారి భరత్ కుమార్ కన్నీళ్లతో ఇప్పటికే హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. మహిళా సంఘాలు కంపించిపోయాయి. మా అమ్మకి అన్యాయం జరిగింది. మా కుటుంబంని నాశనం చేసి మా కుటుంబంని చిత్రం చేసిన ఆ పగలాడు ఉమాదేవిని వీధికి లాగండి. ఊరుకోమ్మా. అది మహిళా మండలి ప్రెసిడెంటా? మహిళా మండలి ప్రెసిడెంట్ అంటే అందరూ ఫస్ట్ ఫ్యామిలీలో ఉండాలి. అది ఫస్ట్ ఫ్యామిలీ కాదు, సెకండ్ ఫ్యామిలీ సెటప్. మా అమ్మే ఫస్ట్ ఫ్యామిలీ. మా అమ్మని మహిళా మండలి ప్రెసిడెంట్ చేసి మా అమ్మకి న్యాయం చేయండి. నువ్వు వాళ్ళ అబ్బాయిని గ్యారంటీ ఏంటి? ఏంటి గ్యారంటీ ఏంటా? కావాలంటే నా డిఎన్ఏని టెస్ట్ చేసి చూడండి. ఇంకా డౌట్ గా ఉంటే నా గుంట కోసి చూడండి అయ్యా. అది లబ్బు డబ్బు అని సౌండ్ ఇవ్వదు. సూర్యప్రకాష్ రానా అని కలవరిస్తుంది. ఒక పిల్లాన్ని ఎటువంటి క్వశ్చన్ అడుగుతున్నారమ్మా మీరు? తీసేసావు, నా పరువు మొత్తం తీసేసావు. ఇన్నాళ్ళు సంపాదించుకున్న ఉమాదేవి పేరు పరువు మొత్తం నాశనం అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రజలకి నా మొహం ఎలా చూపించగలను? ప్రశ్న ఫేస్ చేయలేను, ధైర్యంగా క్లబ్ కి వెళ్ళలేను. నా కాపురం పేరు రెండు మంట కలిపావు. హైదరాబాద్ నగరవాసులకి శుభవార్త. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో విమాన రాకపోకల రద్దీ పెరిగిపోవడంతో బేగంపేట్ పాత విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 రోజుల్లో బేగంపేట్ విమానాశ్రయంలో యథావిధిగా డొమెస్టిక్ విమానాలు తిరుగుతాయి. ఏమిటి? బేగంపేట ఎయిర్పోర్ట్ నీదే? నేనిచ్చానా? నువ్వు కొనుక్కున్నావా? ఓ పని చేయవయ్యా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చేస్తాను. కారు డిక్కీలో పడేసుకుని తీసుకుపో. ఇవ్వడానికి నేనెవరిని, తీసుకోవడానికి నువ్వెవరు? ఈ సంగతి కనుక సీఎంకి తెలిసిందంటే బాత్రూంలో పడేసి ఇద్దరిని కుమ్ముతాడు. అది కాదు సార్, నేనే కదా సార్ లాస్ట్ టైం మిమ్మల్ని కలిసి 3 ఇచ్చాను. ఏ 3? అదే సార్, ఆ 300 కోట్లు. నువ్వు నాకు ఇచ్చింది 3 కోట్లు, అది పార్టీ ఫండ్కి. 3 కాదు సార్, 300 కోట్లు మీ అబ్బాయికి ఇచ్చాను సార్. ఎవరికి? మా అబ్బాయికా? అవును సార్. అంటే నా కొడుకు? అవును సార్. నీ అబ్బాయి నీకేమైనా పిచ్చెక్కిందావయ్యా? నాకు కొడుకే లేడయ్యా. నా రాజకీయ జీవితానికి వారసుడే లేడని నేను ఏడుస్తుంటే నాకు కొడుకు, ఆడికి నువ్వు డబ్బు ఇవ్వడం. ఏంటి నొప్పి వస్తుందా? 300 కోట్లు సార్. నీ అబ్బా ఈడే బెక్కడి తన్నేసేటట్టున్నాడే. సెక్యూరిటీ, అర్జెంటుగా 108 పిలిపించి ఇది తీసుకెళ్ళండి. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? వాట్ హ్యాపెండ్? లాస్ వెగాస్ నుంచి ఇప్పుడైనా రావడం. అక్కడ క్యాష్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ల్యాప్టాప్ లో ఫీడ్ చేశారు సార్. ఒక్కసారి ల్యాప్టాప్ లో మీరు డెమో చూసారంటే ఫుల్ హ్యాపీ సార్. ఒక్కసారి అందరూ బయటికి వెళ్ళండి. ఎందుకండి? పర్లేదు, ఉండండి, వాళ్ళు కూడా చూస్తారు. లేవండి సార్. ఏమైంది? బాడీ పెయిన్సా? ఫీవరా? స్వైన్ ఫ్లూ? చెప్తా. ఏంటి సార్? నీ ప్యాంట్ కి బెల్ట్ ఏమైనా ఉంది సార్? లాస్ వెగాస్ లో కొన్నాను కొత్త బెల్ట్, బ్రహ్మాండంగా ఉంటుంది సార్. లెదర్, ప్యూర్ లెదర్. ఎందుకు సార్? హలో, ఎక్కడున్నావు నాన్న? ఉన్న డబ్బంతా ఊట్ చేసి మీ నాన్నకే ఇచ్చాం కదా నాన్న. ఈ నాన్న ఎందుకు నాన్న ఇలా కుళ్ళపొడి చేస్తున్నాడు? డబ్బేంటి నాన్న? ఎప్పుడు ఇచ్చావు నాన్న? అసలు నువ్వెవరు నాన్న? నాన్న, ఒక్క విషయం నాన్న, నాకు ఇంతవరకు గుండెపోటు అంటే ఏంటో తెలియదు నాన్న. వీడిని చూస్తుంటే గుండెపోటు వచ్చేటట్టుంది నాన్న. ఒక్కసారి మీ బాస్కి నాన్న. సార్, మినిస్టర్ గారు అబ్బాయి ఫోన్.
ఏంటి మావా టెన్షన్ పడుతున్నావంట? ఎవరు? నేను మావా, సాయి కసాయి. రే 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 నువ్వు? అవును మామా, నేనే. మినిస్టర్ కొడుకునని డబ్బులు దొబ్బేస్తారా నువ్వు? నేను మినిస్టర్ కొడుకుని కాదు మావా, గుమస్తా. నీ కంపెనీలో పనిచేసే ఆఫ్టర్ ఆల్ గుమస్తా కొడుకుని. ఎంత మాయ చేశారా నువ్వు? నేను ఎంతో మందిని దెబ్బ కొట్టి పైకి వచ్చా, నాకు ఇంత దెబ్బ తగులుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నీకప్పుడే చెప్పాను దెబ్బ దెబ్బకి జారిపోతావని. ఇది కాదు, ఇంకా చాలా తగులుతాయి. సార్, మీ కోర్టు నుంచి నోటీస్ వచ్చింది సార్. ఏ నోటీస్? మన బాబు లేడండి, భరత్ కుమారు. మన బాబు కాదురా, నా బాబు. మీ బాబే సార్, వాడు బాబు కాదు, బాంబు పేల్చాడు సార్. అదేంటి? మీ మీద కోర్టులో కేసేసాడు సార్. కేస్ నా మీద? ఆ కేసు తెలియ వరకు మీరు ఇంట్లో ఉండటానికి వీలేదని చెప్పారని రేపే ఇల్లు ఖాళీ చేయమని మీ కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి సార్. అండర్ సెక్షన్ 8 హిందూ వారసత్వ చట్ట ప్రకారం సూర్యప్రకాశరావు అనే వ్యక్తి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అండర్ సెక్షన్ 8A ప్రకారం యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టే ఇన్ దిస్ హౌస్ అంటిల్ ద కోర్ట్ పర్మిట్స్. అయ్యో సార్, గుండె నొప్పి మళ్ళీ వచ్చింది. అమ్మయ్యా, సారు కళ్ళు తెరిచారు. నేను ఇక్కడ ఉన్నాను. ఇది మన ఇల్లే నాన్న? ఇది మన ఇల్లు కాదు. మనిల్లే సార్, ఇది మనిల్లే. అర్జెంటుగా పెద్దలు ఖాళీ చేయాల్సి వచ్చాను. ఈ రూమ్ కు సున్నా వేయించి ఏసీ పెట్టించి టీవీ ఫ్రిడ్జ్ అన్ని ఏర్పాటు చేశాం సార్. అన్ని మన కన్స్ట్రక్షన్ సార్. ఇది మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మీకు కావాల్సినంత ప్రైవసీ సార్. ఎవ్వరు మీకు నైబర్సే ఉండరు సార్. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమంటున్నారు. కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయింది. అందుకని మీరు ఎవరి డబ్బులు వాళ్ళకి బారేశారంటే మీరు హాయిగా సోలోగా ఎంజాయ్ చేయొచ్చు సార్. సాయిబాబా, ఎంత పని చేసేవయ్యా. మీరు పొరపాటు పడుతున్నారు సార్. చేసింది సాయిబాబా కాదు సార్, మన సాయి. కసాయి వాడు నాకు తెలుసురా. మా ఇంటికి రావా? దీంతోనే ఉండిపోతావా? మమ్మల్ని మర్చిపోయావా? ఇంకా దాన్ని మోజు వదలలేదా? ఓసే, ఏం పెట్టేవే మా నాన్నకి? నీ చుట్టూ కిరికిరి తిరుగుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నా, దీన్ని నమ్మితే నువ్వు ప్లాట్ఫామ్ కి పోతావు. నీ దగ్గర డబ్బు లేదని తెలిస్తే నీ చాప్టర్ క్లోజ్. ఇది మాయల్ మార్కిల్లాడి ఫ్రాడ్, యమదొంగ, 420 బొమ్మాలి. నేను వదలా. మేడం, సార్కు ఒక టాబ్లెట్ ఇవ్వడమా? ఫ్లాష్ న్యూస్ చెప్పాలి, షాకింగ్ న్యూస్. ముందు చెప్పరా, ఏం జరుగుతుందో టెన్షన్ పెట్టుకో. చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? మనకు మిగులున్న చిట్ట చివరి ప్రాపర్టీ రోడ్ నెంబర్ 45 బంజారా హిల్స్ లో ఉన్నదే సైటు. దాంట్లో రాత్రికి రాత్రి అమ్మవారు వెలిసింది సార్. జనం తండోపతండాలట సార్, భక్తులు. అయ్యో, ఏమైంది సార్? ఈసారి కడుపుకొచ్చిందా సార్? కడుగుండి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నట్టు ఉంది. అయ్యో, మేడం, ఈ శారీలో మీరు అదిరిపోయారు మేడం. టెంప్ట్ అయ్యావా? అవును మేడం. థ్యాంక్ యూ. వేరే శారీస్ ఏమైనా ఉన్నాయా? కళామందిర్లో శారీస్ కొత్తగా వచ్చింది మేడం. జోదా అక్బర్ ట్రెండ్. ట్రైల్ రూమ్ ఎక్కడుంది? అదిగోండి మేడం, అక్కడ ఉంది. నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఆపరేషన్ చేయించుకున్నావు. నీకోసం త్యాగం చేశాను కదే. ఇంత త్యాగం చేసే ముందు ఒక్కసారైనా నాకు చెప్పాలి కదా. దొంగ మొహల్లా. ఇదంతా నీ వల్ల అయింది. అంత నీ వల్ల. నీ వల్ల అయింది. నీ వల్లే. సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరం కలిసి ఏ షేర్ ఖాన్ ఏ సల్మాన్ హ్యాపీగా తగులుకుందాం. ఆయన ఎక్కడుంటాడు? రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్. అయితే వెళ్దాం పద. శాంతిని నేను ఒప్పిస్తాను కదా. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఇంకా మానేరా. ఏం మానేయాలి? మా ఫ్యామిలీని దొబ్బటం మానేసి. మా డాడీకి ఇప్పటికీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మా నాన్న కొట్టినప్పుడు నాకు